99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు అన్న చందంగా తయారైంది సారపాకలోని పరిస్థితి. మండల స్థాయి అధికారులు అండదండలతో ఇసుక మాఫియా పగలు రాత్రి తేడా లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతుంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగమే ఇసుక దొంగలకు రక్షణ కవచంగా నిలుస్తుండడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక దందాను అరికట్టేందుకు హైదరాబాద్ నుండి 40 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ బృందం రంగంలోకి దిగింది. అయితే ఈ సమాచారాన్ని స్థానిక మండల స్థాయి అధికారులు ఇసుక మాఫియాకు ముందే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 4-5 రోజులుగా ఇసుక మాఫియా నిశ్శబ్దంగా ఉండి తనిఖీలు ముగియగానే మళ్లీ తమ పని మొదలుపెట్టేందుకు సన్నాహం పడుతోంది. ఉన్నతాధికారుల రాకను దొంగలకు నిర్వహిస్తున్న ఈ నల్లగొర్రెలు ఎవరో తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల రోడ్ల యాక్సిడెంట్లకి కారణమవుతున్న మమ్మల్ని మున్సిపల్ అధికారులు నియంత్రించడం లేదని రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తున్న పశువులు. అయినా స్పందించని మున్సిపల్ అధికారులు. ఇలాగే మున్సిపల్ అధికారులు స్పందించకపోతే మున్సిపల్ కార్పొరేటర్స్ ని సంప్రదిస్తామంటున్న రోడ్డుపై సంచరించే పశువుల సంఘం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామం మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసి 2 నెలల చిన్నారి పసిపాపను హత్య చేసినటువంటి రెడ్డి కులస్తులపై మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ ఖమ్మం నందు జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ బి ఉపేంద్ర సాహు, జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు సంయుక్తంగా మాట్లాడుతూ మల్లన్న జాతరలో దేవదర్శనానికి వెళ్ళినటువంటి చాకల కులస్తులపై విచక్షణంగా దాడి చేసి మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా దాడి చేసి 2 నెలల పసిపాపను హత్య చేసినటువంటి కుమ్మేర గ్రామ రెడ్డి కులస్తులపై మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే వారిని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా, ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మరియు వారికి పోలీసు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్లు పల్లెపొంగు విజయ్ కుమార్, కరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ టిఎన్ దీపికా వేణురెడ్డి హిందూపురం మున్సిపల్ పరిధిలోని 20వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బోయబొగుల కిష్టప్ప లివర్ వ్యాధితో బాధపడటం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి అతని భార్య మరియు కూతుళ్లను అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని మీ కుటుంబానికి పార్టీ అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మీకు తోడుగా ఉంటామని కిష్టప్పకి పళ్ళు పలహారాలు అందించి ఆయనకు మానసిక భరోసా కల్పించిన టిఎన్ దీపిక. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి కేబి శంకరయ్య మరియు లేపాక్షి మండల అధ్యక్షులు నిసార్ అహ్మద్, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లలితకుమారి హాస్పిటల్ రోడ్లో శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమంలో మరియు భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్, ఆకుటి బాబురావు. మంగతాయర్ కుమార్తె మానస వివాహం సందర్భంగా వారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్. లలితకుమారి హాస్పిటల్ రోడ్లో డిఎన్ చారికి ఇటీవల గుండెకు స్టంట్ వేయగా వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం, కమల్ పాషా, వైస్ చైర్మన్ బొద్దు సుమలత, సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పెద్దల లడ్డూలో కల్తీ చేశారని మేము ఎప్పుడూ అనలేదని ఇప్పుడు అసెంబ్లీలో కూటమి నేతలు చెబుతున్నారు కదా, మరి రోడ్లపై వైఎస్ జగన్ తదితరుల ఫోటోలతో అడ్డమైన ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు? ఆ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాటిని తొలగించాలని చెప్పినందుకు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఇంటిని ఎందుకు ధ్వంసం చేశారు? ఆ దోషులపై ఏం చర్యలు తీసుకున్నారంటూ జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కాపవరపు రమణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతరలో జరిగిన అగ్రవర్ణ దాడిలో అసువులు బాసిన చిన్నారి బేబీ మౌనిక మృతికి నిరసనగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో రజక సంఘం అధ్యక్షుడు విరివాడ నాగభూషణం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ర్యాలీ చేపట్టిన రజకులు రింగ్ సెంటర్ మీదుగా బాలాజీ థియేటర్, పాత సెంటర్ నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిన్నారి ఆత్మకు శాంతిని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు నారాయణ వరపు శ్రీనివాస్,
విరివాడ నాగభూషణం, నిమ్మటూరి రామకృష్ణ, పాలకొల్లు శ్రీనులు మాట్లాడుతూ అగ్రకుల సర్పంచ్ సహకారంతో చేసిన దాడిలో అభంశుభం తెలియని చిన్నారి మృతి చెందడం బాధాకరమని, చిన్నారిని హత్య చేసిన అగ్రకుల పెత్తందారులపై తెలంగాణ పోలీసు ఇప్పటివరకు కేసులు నమోదు చేయకపోవడం హేయమైన చర్య అన్నారు. తక్షణమే అగ్రకుల పెత్తందారి సర్పంచ్ హత్య దాడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై హత్య కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుసుకొని సంఘీభావం తెలుపుతామని, ఈ విషయంపై ఎంతవరకైనా పోరాడడానికి సత్తుపల్లి రజక సంఘం సిద్ధంగా ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బెల్లంకొండ రాము, పంతంగి నరసింహారావు, పంతంగి మారుతి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మీ రాజకీయ చరిత్ర పెద్ద కథ. అభివృద్ధి ఓకే, క్రమశిక్షణ గల వ్యక్తిగా మీ అడుగు జాడల్లో నడుచుకునే కార్యకర్తలు, మీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఎందరో కార్యకర్తలకు మీరు ఆదర్శం. ఈ జిల్లా రాజకీయాల్లో 40 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఎవరూ మరవలేనిది. అందుకే తుమ్మల అంటే ఈ జిల్లా ప్రజలకి ఒక దేవుడు. ఈ జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు మీ పాత్ర ఫ్రంట్ రోల్లో ఉంటుందని సార్ అని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి కమల్ పాషా ఆధ్వర్యంలో జేవిఆర్ డిగ్రీ కళాశాలలో జిమ్నీ పరిశీలన మరియు విరాట్ నగర్లోని డ్రైనేజీ సమస్య ఉన్నదని తెలిసి పర్యవేక్షించి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నగర్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా, మున్సిపాలిటీ కమిషనర్ కె నరసింహ, మున్సిపల్ ఏఈ సురేష్, 8వ వార్డు కౌన్సిలర్ శరత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య ఘనంగా సన్మానించారు. అధికార పార్టీ ఎన్నో అడ్డంకులు సృష్టించినా ధైర్యంగా పోరాడి విజయం సాధించిన 6 కౌన్సిలర్లను అభినందించారు. గెలుపు అంచెల వరకు చేరుకుని స్వల్ప తేడాతో ఓడిన అభ్యర్థులను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓటమికి నిరాశ చెందకుండా మరింత కష్టపడి పనిచేయాలని, రాబోయే రోజుల్లో మనమే అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుమల్లి గ్రామంలో చిలకల బోధు చెన్నారావుని మరియు జిల్లాల నరసింహ స్వామిని వారి నివాసంలో కలుసుకొని వారి అనారోగ్య కారణంగా వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుని పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మరియు పెనుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు. రంగారెడ్డి జిల్లా నాగోల్ అల్కాపురి బజాజ్ ఎలక్ట్రానిక్ ఘరానా మోసం చేశారంటూ ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. ఫిబ్రవరి 12వ తారీఖు బజాజ్ ఫైనాన్స్ లో ఫోన్ తీసుకోవడానికి యాదయ్య అనే వ్యక్తి అల్కాపురి సిగ్నల్ దగ్గర బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ కు వెళ్ళాడు. అక్కడ ఫోన్ కొనే నిమిత్తం ఈ ఫోన్ నాకొద్దు, నాకు ఒప్పో ఫోనే కావాలన్న బజాజ్ షోరూమ్ లో ఎగ్జిక్యూటివ్ ఈ ఫోన్ తీసుకో, రెడ్మీ ఫోన్ ఇది బాగుంటుందని రెడ్మీ ఫోన్ ని కస్టమర్ కి బలవంతంగా అడ్డగట్టిన వైన చోటు చేసుకుంది. అట్టి వ్యక్తి ఫోన్ తీసుకుని ఇంటికి వెళ్లి ఫోన్ ఆన్ చేసుకుని వాడుతుండగా ఒక ఫోన్ మాట్లాడినా, ఒక వీడియో చూసినా ఫోన్ పలుమార్లు ఫోన్ వేడెక్కుతూ స్విచ్ ఆఫ్ అవడంతో వారం రోజుల పాటు చూసి విసుగు చెందిన కస్టమర్ యాదయ్య బజాజ్ షోరూమ్కి వెళ్లి నిలదీయగా అక్కడున్న ఎంప్లాయీ పనామా దగ్గరున్న రెడ్మీ షోరూమ్కి ఫిబ్రవరి 23వ తారీఖు పంపించగా బిల్లుతో అక్కడికి వెళ్లిన కస్టమర్ యాదయ్య ఫోన్ చూపించగా ఇక్కడున్న సర్వీసింగ్ సెంటర్ వాళ్ళు సుమారు 3 గంటల పాటు కూర్చోబెట్టి ఫోన్ అయిపోయింది, బాగు చేశామని ఇవ్వగా మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం అదే తంతు మొదలైంది. ఫిబ్రవరి 24వ తారీఖున రిపేర్ చేసినా కూడా ఈ ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదు, నాకు ఫోన్ వద్దు, రీప్లేస్మెంట్ చేయండి అని కస్టమర్ యాదయ్య అతని భార్య అయిన సరిత అల్కాపురి బజాజ్ షోరూమ్ అక్కడున్న ఎంప్లాయీని, మేము పని చేసుకుని బతికేటోళ్ళం సార్, నాకు 4 ఆడపిల్లలు, రోజు మేము ఫోన్ల షోరూంలో చుట్టూ తిరగాలంటే నేను సెక్యూరిటీ జాబ్ చేస్తా, నా జాబ్ పోతుంది అని ప్రాధాయపడుతూ అడగా మళ్ళీ అక్కడికి వెళ్ళు, ఫోన్ రీప్లేస్ చేయడం ఉండదు, అవతలికి ఎక్కువ మాట్లాడకు, ఇక్కడ కస్టమర్లకు ఇబ్బందిగా ఉంది అని మేనేజర్ బెదిరింపులకు పాల్పడ్డారు అని యాదయ్య మీడియా ముందు వెల్లడించారు. 100కి డయల్ చేయగా నాగల్లో పోలీస్ సిబ్బంది వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఫోన్లో మాట్లాడగా అక్కడ వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన బజాజ్ ఫోన్ బాధితుడు యాదయ్య. పోలీసులు కంప్లైంట్ ఇవ్వగా అట్టి కంప్లైంట్ నాగోల్ పోలీసులు తీసుకుని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి సమీక్ష నిర్వహించారు. మొత్తం 4 దశల్లో 695 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ రూపొందించగా అందులో తొలి దశకు సంబంధించిన 111.25 కోట్ల పనుల పురోగతిపై సమీక్షించారు.
తొలి దశ పనులు 2027 మార్చి 31లో పూర్తి చేయాలని, ఈ ఏడాది వర్షాకాలం రాకముందే రూఫ్ లెవెల్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు మంత్రి ఆదేశించారు. వేములవాడ దేవాలయంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణపై విస్తృతంగా చర్చించారు. పనులు వేగవంతం చేసి రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్య తదితర దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం జమేదార్ బందర్ గ్రామం కుంజా నగేష్ భద్రమ్మ దంపతుల కుమార్తె కుంజా రమ్య వివాహంకి హాజరై నూతన వధువుని ఆశీర్వదించిన చిన్న కొల్లగూడెం గ్రామంలో కౌలూరి యేసుబాబు సీతా దంపతుల కుమార్తె కుమారుడు సంజనా శ్రీనివాసులను నూతన వస్త్రాలంకరణ వేడుక కార్యక్రమంకి హాజరై చిరంజీవులను ఆశీర్వదించి అనంతరం తిరుమలకుంట గ్రామంలో రెడ్డిమల్ల రాజు సౌజన్య దంపతుల కుమార్తె డింపుల్ ఓణిల వేడుక కార్యక్రమంగా హాజరై చిరంజీవిని ఆశీర్వదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనకళ్ళ శ్రీనివాసరావు, యార్లగడ్డ శ్రీనివాసరావు, పాలగడ్డి లక్ష్మణరావు పలువురు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కల్పతరు రోడ్డుకి చెందిన వేముల విశ్వనాథం పద్మ కుమారి దంపతుల కుమార్తె పూర్ణ భార్గవి మరియు దుర్గాప్రసాద్ ఇటీవల వివాహం జరగగా వారి గృహమునకు వెళ్లి వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సత్తుపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. అనంతరం కుటుంబ సభ్యులు సండ్ర వెంకట వీరయ్యని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 547 కోట్ల సైబర్ నేరాల దోపిడీ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన కీలక నిందితుడు ఉర్తనేని వికాస్ చౌదరితో పాటు మరో 13 మందిని సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో కేసు విచారణ కొనసాగుతుందని సత్తుపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.